బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే రేపు ఉచిత బస్సు పథకం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇక తెలంగాణ, కర్ణాటకలో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో రోజుకు 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఏపీలో కూడా ఇదే విధంగా అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకం కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు సూపర్ 6 హామీల పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో సూపర్ 6 లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆ హామీని అమలు చేసే దిశగా ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే అటు 2 రాష్ట్రాల్లో ఈ ఉచిత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ లో, అటు కర్ణాటకలో, అటు తెలంగాణలో, అటు కర్ణాటకలో 2 రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఏ విధంగా ఈ స్కీమ్ను అమలు చేస్తా ఉన్నారన్న దాని మీద కొంత అధ్యయనం కూడా చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను రేపు సోమవారం ఆర్టీసీ, రవాణా శాఖల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా అటు ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులు ముఖ్యమంత్రి ముందు ఉంచి దీని మీద కీలకమైనటువంటి చర్చించబోతా ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపుగా 250 కోట్ల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళినటువంటి అధికారులు అక్కడ అసలు ఏ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తా ఉన్నారు, ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా చేయాలన్నటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం కూడా చేయటం జరిగింది. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్టీసీలో సగటున 36 లక్షల నుంచి 37 లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా ఈ ఆర్టీసీ బస్ సర్వీసుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో 40% మంది, అంటే సుమారుగా ఒక 15 లక్షల మంది మహిళలు ఈ రోజువారీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ సూపర్ 6 లో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పేరుతోటి దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులతో పాటు అల్ట్రా డీలక్స్ పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ప్రస్తుతం అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మహిళలకు అమలు చేస్తా ఉన్నారు. అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు సిటీలో కూడా సిటీ సర్వీసుల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తాన్ని కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం అధ్యయనం చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు బస్సులతో పాటు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు అటు విజయవాడ సిటీతో పాటు విశాఖపట్నం నగరాల్లో ఈ సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఈ ఉచిత సదుపాయాన్ని కల్పించే విధంగా అధికారులు రూపకల్పన చేస్తున్నట్లు మనకైతే తెలుస్తా ఉంది. మనం అటు తెలంగాణ, కర్ణాటకల్లో ఈ టికెట్లు ఇచ్చే సందర్భంలో మహిళలకు టికెట్ ఇచ్చే సందర్భంలో ఆ టికెట్ మీద 0 టికెట్ గా వస్తుంది. అయితే మిషన్ లో మాత్రం ఎంతైతే ఛార్జ్ పడుతుందో ఆ ఛార్జ్ అయితే నమోదవుతుందో ఆ వివరాలన్నింటినీ కూడా తిరిగి నెలవారీగా ప్రభుత్వానికి అందించి
ఎంతైతే ఉచితంగా ప్రయాణానికి కల్పిస్తా ఉన్నారో ఆ మొత్తాన్ని కూడా ఆర్టీసీకి ప్రభుత్వం జమ చేసే విధంగా ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా ఈ స్కీమ్ ను అమలు చేసే విధంగా అధికారులు రూపకల్పన చేస్తున్నట్లు మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో చూస్తే ఈ ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో గతంలో ఈ స్కీమ్ అమలు చేయక ముందు 65 నుంచి 70% ఆక్యుపెన్సీ రేషియో ఉండేది. ఈ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత అక్కడ ఆక్యుపెన్సీ రేషియో అనేది 95% చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ రోజువారీగా ఆక్యుపెన్సీ రేషియో 69 నుంచి 70% వరకు ఉంది. అయితే ఈ ఉచిత ప్రయాణం స్కీమ్ గనక అమల్లోకి తీసుకొస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 95%కి చేరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు ముందస్తుగా అంచనాలు అయితే వేయటం జరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల కూడా ప్రస్తుతం నెలకు 500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తా ఉంది. అయితే దీనిలో ఒక 200 పైచిలకు కోట్లు ఈ డీజిల్ కు ఖర్చు అవుతోంది. అయితే సుమారుగా ఒక 250 కోట్ల రూపాయలు ఇతర ఖర్చులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కూడా కొంత ఉద్యోగుల జీతాలకు ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి సుమారుగా ఒక 125 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ మహిళలకు ఉచిత ప్రయాణం కనుక అమలు చేసిన పక్షంలో ఆర్టీసీకి ప్రభుత్వం సుమారుగా ఒక 125 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేయాల్సి వస్తుందని కూడా అధికారులు ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే హామీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి బహుశా ఈ స్కీమ్ను ఎందుకంటే ఈ చంద్రబాబు బహుశా దసరా కానుకగా ప్రజల ముందు ఉంచే అవకాశం ఉందని మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. దసరా పర్వదినానికి ముందుగా నవరాత్రుల ప్రారంభానికి ముందుగా దీన్ని ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అంతా ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, ఈ ఫ్రీ బస్ ని మరి ఏపీ వ్యాప్తంగా అమలు చేయబోతున్నారా లేదంటే జిల్లాల వారీగా మాత్రమే దీన్ని వర్తింప చేయబోతున్నారా? అలాగే ఈ ఉచిత బస్సుపై ఏపీఎస్ఆర్టీసీ సభ్యులు అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే దీనికి సంబంధించి ఇంకా కొన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. అంటే జిల్లాల వారీగా దీన్ని ఆ జిల్లాల పరిధిలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా చేయాలా, లేదంటే ప్రతి మహిళ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా తిరిగే విధంగా చేయాలనే దాని మీద కొంత ఇంకా లోతైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్థానికంగా జిల్లా అవసరాల కోసమే దీన్ని ఈ స్కీమ్ ను అమలు చేస్తారన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తున్నట్టు కూడా ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చర్చలు జరగాల్సి ఉంటుంది. అయితే ఇది ఇంకా దీని మీద కొంత సంప్రదింపులు చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.